నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్సైజ్ శాఖకు మామూళ్ల నిషా పట్టుకుంది. అధికారులు అవినీతి ఆరోపణలతో అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. ఏసీబీ అధికారుల వరుస దాడులతో లంచావతారుల ఆట కట్టిస్తుండటం ఆబ్కారీ శాఖలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. నెలల వ్యవధిలోనే వీస్తూ పోయే సంఘటనలు బయటపెట్టిన ఏసీబీ అవినీతి తిమింగలాలను కటకటాల పాలు చేస్తుంది. అయినా తమ దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు ఏమో కానీ లంచాలకు మరిగిన కొంతమంది ఎక్సైజ్ శాఖ సిబ్బంది తీరు ఆ శాఖకే మాయని మచ్చ తెచ్చిపెడుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్సైజ్ శాఖలో వసూళ్ల పర్వం ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో పనిచేసిన ఉన్నతాధికారులంతా మామూళ్ల మత్తులో ఊగి తూగి అంటకాగినట్లుగా ఆరోపణలున్నాయి. పరిపాలనా పరమైన వ్యవహారాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, ఎస్ఐ స్థాయి అధికారుల వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. ఇందుకు కారణం అంతా ఒక అండర్స్టాండింగ్తో అవినీతి సొమ్మును పంచుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం, ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడం అవినీతి ఆరోపణలకు బలం చేకూరుతోంది. తీవ్ర అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బదిలీలు చేపట్టి అనేక మందిని స్థానచలనం చేసింది. బదిలీలు జరిగి నెల రోజులు కావస్తున్నప్పటికీ పరిపాలనా పరంగా అబ్కారీ శాఖలో ఎలాంటి మార్పులు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానచలనం జరిగినా అవినీతిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని నిరూపిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎక్సైజ్ అధికారులు గతంలో లాగే మామూలుగానే వ్యవహారాలు నడుపుతున్నట్లు సొంత శాఖలోని సిబ్బంది కోడెక్కుస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పనిచేస్తున్న మల్లారెడ్డిపై ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఓ అవినీతి అధికారికి సంబంధించిన వసూళ్ల చిట్టాను ఏసీబీ అధికారులు బయటపెట్టారు. కల్లు బట్టెల నుంచి నెలకు సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ జేబులు నింపుకున్నారు. అయితే వారి స్థానంలో కొత్తగా వచ్చిన అధికారులు సైతం అదే బాటలో నడుస్తున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా మద్నూరు అంతర్రాష్ట్ర అబ్కారీ చెక్పోస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్నూరు ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద జరుగుతున్న అక్రమాలపై వీడియోలు తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రతి వాణిజ్య వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ తీరును వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ చీకటి కోణం బయటపడినట్లయింది. ఈ వీడియోపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ స్పందించి విచారణకు ఆదేశించి బాధ్యులను సస్పెండ్ చేశారు. అవినీతి సొమ్మే లక్ష్యంగా ప్రజలను పట్టిపీడిస్తున్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎక్సైజ్ శాఖలో నూతన బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులు మార్పులు తీసుకురాగలరా? వేచి చూడాలి.